నోబెల్ అవార్డ్ మానవాళికి ఉపయోగపడే రంగంలో పనిచేసిన వారికి ప్రపంచంలోనే ప్రెస్టీజియస్ అవార్డ్ అయిన నోబెల్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ నోబెల్ ప్రైజ్ ఎలా వచ్చింది, ఏ రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇస్తారు, ఇంతవరకు ఎంతమంది ఇండియన్స్ కి నోబెల్ ప్రైజ్ వచ్చాయి, ఇలా నోబెల్ ప్రైజ్ కి సంబంధించిన అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నోబెల్ ప్రైజ్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే ఒక సైంటిస్ట్ నుంచి వచ్చింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ 1833 అక్టోబర్ 21న స్వీడన్ దేశంలో జన్మించాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక కెమిస్ట్, ఇంజనీర్, ఇన్వెంటర్ మరియు ఇండస్ట్రియలిస్ట్. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన జీవిత కాలంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. బెలిస్టైట్ అనే ఎక్స్ప్లోజివ్ వెపన్ ని కనిపెట్టాడు. ఈ వెపన్ ని మిలిటరీ పర్పస్ లో ఉపయోగించేవాళ్ళు. ఇదే కాదు, సింథటిక్ రబ్బర్, ఆర్టిఫిషియల్ సిల్క్ ఇలా చాలా వాటిలో ఎక్స్పెరిమెంట్స్ చేసి వాటన్నిటిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద సుమారు 355 పేటెంట్స్ ఉన్నాయి. ఇతనికి వచ్చిన సంపాదనలో ఎక్కువ శాతం ఈ 355 ఇన్వెన్షన్స్ నుంచే వచ్చాయి. అలాగే ఇతను కనిపెట్టిన వాటిలో డైనమైట్ చాలా ఫేమస్. ఈ డైనమైట్ ని మైనింగ్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ లో ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు. ఇలా ఎన్నో ప్రయోగాలు విజయం సాధించినా గానీ కొన్ని తయారు చేసినందుకు ఆల్ఫ్రెడ్ నోబెల్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే తాను కనిపెట్టిన ఎక్స్ప్లోజివ్ వెపన్స్ ని కొందరు మిస్యూజ్ చేసి మనుషులను చంపడానికి ఉపయోగించడం మొదలు పెట్టారు. అది ఆల్ఫ్రెడ్ నోబెల్ చాలా బాధపడడం జరిగింది. అంతేకాకుండా 1888లో ఫ్రెంచ్ న్యూస్ పేపర్ లో ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయినట్టుగా ఆర్టికల్ వేశారు. నిజానికి ఆల్ఫ్రెడ్ నోబెల్ అప్పటికి చనిపోలేదు. ఆ న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ లో అమాయకుల ప్రాణాలు తీసి డబ్బులు సంపాదించే ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించాడు అని రాశారు. తన మరణం వార్త కన్నా ఆ హెడ్ లైనే ఆల్ఫ్రెడ్ నోబెల్ ని ఎక్కువగా బాధ పెట్టింది. తను చనిపోయిన తర్వాత ప్రజలందరూ ఇలానే గుర్తుపెట్టుకుంటారని అనుకున్నాడు. దానితో ఒక డెసిజన్ తీసుకుని ఒక వీలునామా రాశాడు. ఆ వీలునామాన్ని స్వీడిష్ నార్జియన్ క్లబ్ కి అందించాడు. అందులో ఏముందంటే తను సంపాదించిన దాంట్లో 94% అంటే $186 మిలియన్ ని ఉపయోగించి ప్రతి సంవత్సరం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ మరియు పీస్ ఇలా మానవాళికి ఉపయోగపడేలా పని చేసిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అవార్డు ఇవ్వాలని అందులో రాశాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ 1986 డిసెంబర్ 10న మరణించడం జరిగింది. తను రాసిన వీలునామాన్ని 1897లో అప్రూవ్ చేశారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఆయా రంగాల్లో మానవాళికి ఉపయోగపడేలా ఏదైనా సాధించిన వాళ్ళకి ఈ నోబెల్ ప్రైజ్ అవార్డుని ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ నోబెల్ ప్రైజ్ అవార్డ్స్ లో ఒక గోల్డ్ మెడల్, ఒక డిప్లొమా, అలానే $11 లక్షల ని ప్రైజ్ మనీగా ఇస్తారు. మన కరెన్సీ ప్రకారం సుమారు 9 నుంచి 10 కోట్ల వరకు ఉంటుంది. నిజానికి ఈ నోబెల్ ప్రైజ్ ఇస్తే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక సంపద తగ్గిపోతుంది. కానీ ప్రతి సంవత్సరం నోబెల్ ప్రైజ్ మనీని ఎలా ఇవ్వగలుగుతున్నారంటే ఇందుకోసం 1900 సంవత్సరంలో నోబెల్ ఫౌండేషన్ ని స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నోబెల్ ప్రైజ్ ఒక ఫైనాన్స్ ని మరియు అడ్మినిస్ట్రేషన్ ని మేనేజ్ చేయడం. ఒక విధంగా చెప్పాలంటే నోబెల్ ఫౌండేషన్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఈ ఫౌండేషన్ నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి దాచిన మనీని వివిధ రంగాల్లో ఇన్వెస్ట్ చేసి మనీని సంపాదిస్తుంది. ఈ ఫౌండేషన్ కి స్వీడన్, అమెరికా మరికొన్ని దేశాలు ఇన్వెస్ట్మెంట్ ట్యాక్స్ లను తీసేశాయి. ఈ ఫౌండేషన్ 1980 నుంచి చాలా ప్రాఫిట్స్ అయితే చూడడం జరిగింది. 2007 లెక్కల ప్రకారం నోబెల్ ఫౌండేషన్ $560 మిలియన్ సంపాదనని పొందింది. ఈ నోబెల్ ఫౌండేషన్ స్టాక్స్ అండ్ రియల్ ఎస్టేట్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఫౌండేషన్ లో పనిచేసే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ని సెలెక్ట్ చేసే అధికారం ఉండదు. దానికోసం నోబెల్ కమిటీ ఉంటుంది. ఈ నోబెల్ కమిటీ నోబెల్ అవార్డ్స్ ఇచ్చే ఒక సంవత్సరం ముందు నామినేషన్ ఫామ్స్ ని ఆయా రంగాల్లో పనిచేస్తూ గుర్తింపు పొందిన వాళ్ళకి సుమారు 3000 ప్రజలకు ఇస్తుంది. కానీ పీస్ ప్రైజ్ ఫామ్స్ ని మాత్రం గవర్నమెంట్స్ కి, ఇతర ఆర్గనైజేషన్స్ కూడా పంపుతుంది. ఈ ఫామ్స్ ని సెప్టెంబర్ నెలలో వాళ్ళకి పంపించాక జనవరిలో వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేయాలి. ఇప్పుడు నోబెల్ కమిటీ ఈ 3000 ఫామ్స్ నుంచి సుమారుగా 300 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ 300 మంది లిస్ట్ ని నోబెల్ ప్రైజ్ అవార్డింగ్ ఇన్స్టిట్యూట్ కి పంపిస్తారు. ఈ ఇన్స్టిట్యూట్ లో వివిధ రంగాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఓటింగ్ పద్ధతి ద్వారా నోబెల్ ప్రైజ్ క్యాండిడేట్లను సెలెక్ట్ చేస్తారు. అలా ఒక్క ప్రైజ్ కి 1 నుండి 3 వరకు సెలెక్ట్ అవ్వచ్చు. ఈ విధంగా ప్రపంచంలో ఆయా రంగాల్లో విజయం సాధించిన వారికి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అయితే 1968 నుంచి ఎకానమీ రంగంలో ఉన్న వారికి కూడా నోబెల్ ప్రైజ్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఆ సంవత్సరంలో స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ నోబెల్ ఫౌండేషన్ కి భారీగా ఫండ్స్ ని డొనేట్ చేయడం జరిగింది. ఎకానమీ సైన్స్ లో ప్రపంచానికి ఎక్కువ ఉపయోగపడిన వారికి ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేయడంతో నోబెల్ కమిటీ అంగీకరించింది. ఇప్పుడు నోబెల్ ప్రైజ్
గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ ని 1901 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. పీస్ సంబంధించిన రంగానికి గాను ఫెడరిక్ ప్యాసీకి ఇవ్వడం జరిగింది. మనం రెడ్ క్రాస్ అనే వాలంటరీ ఆర్గనైజేషన్ ని చూసే ఉంటాం. దీన్ని స్టార్ట్ చేసింది ఈయనే. అలానే విన్హెల్ కార్నాడ్, ఈయనకి ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈయన ఎక్స్రేని కనిపెట్టినందుకు గాను నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. 1964లో జీన్ పాల్ అనే వ్యక్తికి లిటరేచర్ లో నోబెల్ ప్రైజ్ వచ్చినా గానీ దాన్ని తీసుకోవడానికి ఆయన తిరస్కరించాడు. మేరీ క్యూరీ అలానే తన భర్త అయిన పేరీ క్యూరీ రేడియేషన్ ని స్టడీ చేసినందుకు 1903 సంవత్సరంలో ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ ని పొందారు. మళ్ళీ 1911లో మేరీ క్యూరీ కెమిస్ట్రీ రంగంలో మళ్లీ నోబెల్ ప్రైజ్ గెలిచారు. మేరీ క్యూరీ కూతురైన ఎరీనీ జోలియట్ క్యూరీ తన భర్తతో కలిసి కెమిస్ట్రీ రంగంలో 1935లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు. మొత్తం మేరీ క్యూరీ ఫ్యామిలీకి 5 నోబెల్ ప్రైజులను గెలుచుకున్నారు. ఒక కుటుంబం నుంచి ఎక్కువ నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్న ఫ్యామిలీగా మేరీ క్యూరీ ఫ్యామిలీ నిలిచింది. ఇక మన దేశానికి వస్తే 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి లిటరేచర్ లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇండియాలోనే కాదు, ఏషియాలోనే మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వ్యక్తిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నిలిచారు. ఇండియాకి ఇప్పటి వరకు 12 నోబెల్ ప్రైజెస్ వచ్చాయి. అందులో 5 ఇండియన్ సిటిజన్స్, 7 డైరెక్ట్ లేక ఇండైరెక్ట్ గా ఇండియాకి సంబంధించిన వాళ్ళు. 5 మెంబర్స్ ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, మదర్ తెరీసా, అమృత్ సేన్, కైలాష్ సతర్తి. మిగిలిన 7 ఇండియాలో పుట్టి బయట దేశాలకు వెళ్లి నోబెల్ ప్రైజ్ సంపాదించిన వాళ్ళు. హరిగోబింద్ ఖోరానా, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, వెంకటరామన్ రామకృష్ణన్, అభిజిత్ బెనర్జీ, రొనాల్డ్ రోజ్, రుడ్యార్డ్ కిప్లింగ్, లాస్ట్ గా 14th దలైలామా. ఇది నోబెల్ ప్రైజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.